ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ మౌన ధ్యాన కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ ధ్యానాలు మీరు వింటూ ఆత్మీయంగా మేలు పొందుతున్నారని నమ్ముతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మీరు కూడా ప్రభుతో ఏకాంత సమయాన్ని కలిగి ఉంటూ ఆత్మీయంగా ముందుకు సాగుతున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభుతో వ్యక్తిగతంగా సమయాన్ని గడపకుండా ఉన్నట్లయితే మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. దేవునితో ఏకాంత సమయాన్ని గడిపితే ఆత్మీయ జీవితంలో మనం ఎంతగానో వర్ధిల్లగలుగుతాం, ప్రభు కొరకు సాక్షులుగా నిలుస్తాం. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునితో ఏకాంత సమయాన్ని కలిగి ఉందాం. ఈ సమయంలో మనం యెషయా గ్రంథము నుండి వరుసగా ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఈనాటి భాగం. ఈ భాగంలో నుండి మొదటిగా మనం 8 నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మీరు కూడా బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని చూడండి. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమ మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. మట్టి కొండ పెంకులలో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భం ధరించినది ఏమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నయూ సరాలం చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఈనాటి ఈ లేఖన భాగాన్ని ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని యొక్క రక్షణ యందు నమ్మిక ఉంచుట. ట్రస్ట్ ఇన్ గాడ్స్ సాల్వేషన్. దేవుడు మన కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణను మనం నమ్మాలి, దాని యందు విశ్వాసం ఉంచాలి అనేది ఈనాటి లేఖన భాగం మనకు గుర్తు చేస్తుంది. ఈ వాక్య భాగాన్ని అంతా కూడా ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే, అన్య రాజు కోరేషును దేవుడు అభిషేకం చేసి తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు ఒక ఆలోచన చేసినప్పుడు ప్రజలు దాన్ని వ్యతిరేకించినట్లుగా, దాని కొరకు మొరపెట్టినట్లుగా వాక్యలో చదువుతూ ఉంటాం. అయితే దేవుడు దీన్ని వారికి తెలియచేయటానికి ఒక దృష్టాంతాన్ని ఉపయోగిస్తున్నాడు. ఒక మట్టితో చేయబడినటువంటి వస్తువు అది చేయబడిన విధానాన్ని బట్టి ఆ కుమ్మరిని ప్రశ్నించడంతో దేవుడు పోలుస్తూ ఉంటున్నాడు. అంటే ఏ వస్తువు కూడా తాను సృష్టించబడిన తర్వాత కుమ్మరుని ప్రశ్నించదు, లేక చేసినటువంటి వ్యక్తిని అది ప్రశ్నించదు అనేది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కోరేషు వంటి అన్యరాజు తన ఇష్టానికి అనుగుణంగా పనిచేస్తాడని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలును దేవుడు కోరేషు ద్వారా యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చేలాగా చేశాడు అనేది లేఖనంలో చూస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని ఎరగని అన్య రాజ్యాల ప్రజలు కూడా నిజమైన దేవుని గుర్తించడానికి వస్తారు అనేది నేటి లేఖనంలో మనం చూస్తాం. విగ్రహాలను సేవించిన వారు సిగ్గుపడతారు, ఇశ్రాయేలు మాత్రమే శాశ్వతమైన రక్షణను పొందుతుంది అనేది ఈనాటి లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ భాగం అంతట్లో కూడా దేవుడెవరు అని మనం ఆలోచన చేస్తే 11 నుండి 14 వచనాల్లో దేవుడు ఆకాశమందును భూమి మీదను ఉన్న వాటిని అన్నిటినీ కూడా సృష్టించిన సృష్టికర్త. మట్టి దాని కుమ్మరి యొక్క ఉద్దేశాన్ని
మరియు రూపకల్పనను అర్థం చేసుకున్నట్లే దేవుని సృష్టి అయిన మానవులు కూడా దేవుని ప్రణాళికను మరియు ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకోవడం కష్టతరమైనటువంటి వాస్తవికత ఎదుట మన సందేహాన్ని పెంపొందించుకోవడానికి బదులు, మనం మరింతగా సంకటపడే బదులు దేవుడు దేవుడే అని మనం గుర్తించి వినయముగా ఆయన చేసే కార్యాన్ని, ఆయన ప్రణాళికను మనం అంగీకరించాలి అనేది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసంతో నీతిమంతమైనటువంటి దేవుని కార్యాన్ని, ఆ నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడాలి అనేది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ భాగంలో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనిస్తే 15 నుండి 17 వచనాల్లో, ప్రభునందున్న వారు ఎన్నడూ సిగ్గుపడరు, దేవుని నమ్మేవారు, దేవుని ప్రణాళిక యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు కూడా సిగ్గునొందరని లేఖనం గుర్తు చేస్తూ ఉంది. ఆయన కొన్నిసార్లు మనకు కనిపించినప్పటికీ, ఆయన మన ముందు లేనట్లుగా అనిపించినప్పటికీ, దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఎల్లప్పుడూ ఒక ఖచ్చితమైన ఆలోచన, ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని యందు మనం సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు మనందరం కూడా కనిపించే శక్తి యందు, లేకపోతే మనకున్నటువంటి ఆస్తుల యందు మనం విశ్వాసం ఉంచి వాటి ముసుగులో మనం జీవిస్తున్నామా, లేక అదృశ్య దేవుణ్ణి వెంబడిస్తూ ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా ఆలోచన చేయాలి. కాబట్టి నేను దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ఆయన ప్రణాళికలు నాకు పూర్తిగా గ్రహించలేనప్పటికీ కూడా ఆయనను మాత్రమే నేను అనుసరిస్తాననేటువంటి తీర్మానం మనం కలిగి ఉండాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకొని అనుభవించుకోవాల్సినటువంటి సత్యం ఏంటనగా, దేవుడు ఆయన మన ఎడల ఆయన ఉద్దేశించినట్లుగా కార్యాలు జరిగిస్తాడు, ప్రణాళిక రచిస్తాడు. కాబట్టి ఆయన యందు మనం సంపూర్తిగా విశ్వాసం ఉంచి దేవునిలో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నెరవేర్చేటువంటి ఆ నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగాలి. అలాగే మనం ఈ లోకంలో దేవుని యొక్క కార్యాలు మన ముందు కనపడనప్పటికీ కూడా దేవుడు తప్పకుండా తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చే ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మకంతో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుని మార్గంలో మనం సాగిపోవటానికి, దేవుని కృపలో మనం జీవించటానికి, ఆయనిచ్చే రక్షణ యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనందరం కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మనం కలిసి ప్రభువును ప్రార్థిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపలో మమ్మల్ని రక్షించుకున్నావు, నీ కృపలో మమ్మల్ని కాపాడుతున్నావు, నీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ నీపైనే ఆధారపడి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. మా జీవితంలో కొన్నిసార్లు ప్రభువా, మా ముందు జరుగుతున్న పరిస్థితులు మాకు అర్థం కాకపోయినప్పటికీ మా ఎడల నీకున్న ఒక ఉన్నతమైన ప్రణాళికను నెరవేరుస్తున్నామనే నమ్మకం మేము కలిగి ఉండి ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాల ద్వారా మీరు పొందుతున్నటువంటి మేళ్ళని, మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.